వైవాహిక జీవితం అంటే ఇలా ఉండాలి. ఎలా ఉందంటే ఈ పుణ్య దంపతులు ఎంత అదృష్టం చేసుకుంటే ఈ వేదిక చిన్నదైపోయింది, వీళ్ళ వంశాభివృద్ధి చాలా పెద్దగా అయిపోయింది. వంశాభివృద్ధి అంటే ఇలా ఉండాలి. చాలా సంతోషంగా ఉంది మాకు ఈరోజు. వీరి యొక్క జీవిత చరిత్ర శ్రీ మిర్యాల శ్రీరాములు రాములమ్మ గారు 60 సంవత్సరాల వైవాహిక జీవితం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఫంక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. వీరి యొక్క జననం శ్రీ మిర్యాల శ్రీరాములు గారు 1943వ సంవత్సరం తొండలవాయి గ్రామం, నార్కట్పల్లి మండలం, నల్గొండ జిల్లాలో వారి యొక్క తల్లిదండ్రులు శ్రీ మిర్యాల ఎల్లయ్య మరియు తల్లి వెంకట నరసమ్మ పుణ్య దంపతులకు 3వ కుమారుడిగా జన్మించారు. మరియు మిర్యాల శ్రీరాములు గారి సతీమణి శ్రీ మిర్యాల రాములమ్మ గారు 1950వ సంవత్సరం బాజగుంట గ్రామం, నార్కట్పల్లి మండలం, నల్గొండ జిల్లాలో వారి యొక్క తల్లిదండ్రులు శ్రీ రాపూరు ధర్మపురి మరియు తల్లి పుల్లమ్మ పుణ్య దంపతులకు 3వ కుమార్తెగా జన్మించారు. వీరి యొక్క 3 ముళ్ళ బంధం ఎలా ఉందంటే 3వ కుమారునిగా 3వ కుమార్తెగా ఉంది. అందుకే చాలా అదృష్టవంతులు వీళ్ళు. మరియు వీరి యొక్క వైవాహిక జీవితం శ్రీ మిర్యాల శ్రీరాములు గారి వివాహం 1962వ సంవత్సరంలో రాములమ్మ గారితో తొండలవాయిలో జరిగినది. వీరి యొక్క పూర్వజన్మ పుణ్యఫలంగా 4 పిల్లలు ఇంట వెలిశారు. వారి యొక్క కుమారులు, కోడళ్లు, పెద్ద కుమారుడు మిర్యాల రవీందర్, ఆయన సతీమణి సౌభాగ్య గారు, మరియు చిన్న కుమారుడు మిర్యాల ధనంజయ గారు, ఆయన సతీమణి అమరావతి, మరియు కూతుర్లు, అల్లుళ్ళు పెద్ద కుమార్తె వలకీర్తి చంద్రకళ మరియు అల్లుడు రమేష్ గారు, చిన్న కుమార్తె పిల్లలమరి శోభారాణి, అల్లుడు పిల్లలమరి కొండయ్య. వీరి యొక్క సంతానం ప్రస్తుతం సమాజంలో ఎంతో ఉన్నత స్థాయిలో కీర్తి ప్రతిష్టలు సంపాదించే విధంగా ఉంది. మరియు వీరి యొక్క వృత్తి మిర్యాల శ్రీరాములు గారు తన కృషి పట్టుదలతో వారి మన కులవృత్తి అయిన మగ్గం నేయడం ప్రారంభించారు. తొండలవాయిలో మగ్గం నేయడం ప్రారంభించారు. మగ్గం నేయడమే కాకుండా మిర్యాల శ్రీరాములు గారు వ్యవసాయం కూడా చేశారు. శ్రీరాములు దంపతులు తొండలవాయి గ్రామంలో చాలా కష్టపడి శ్రమించి 1973వ సంవత్సరంలో తొండలవాయి గ్రామంలో సాంచాలను కొనుగోలు చేశారు. ఒక కొంచెం చిన్న అంతరాయం వల్ల, అంటే తొండలవాయి గ్రామంలో తీవ్రమైన విద్యుత్ అంతరాయం ఉండడం వల్ల అక్కడ తమ యొక్క భూమి మరియు ఇల్లును అమ్మేసి 1995వ సంవత్సరంలో నల్గొండ పట్టణానికి వలస వచ్చారు. ఇక్కడ నల్గొండ పట్టణంలో కష్టపడి ఆర్జించి పద్మనగర్ లో స్వగృహంను నిర్మించుకొని సాంచాలను ప్రారంభించి ఆ రంగంలో అభివృద్ధి రాణించారు. మిర్యాల శ్రీరాములు గారి ప్రత్యేకమైన విశేషాలు, శ్రీరాములు గారు సాంచాల రంగంలోనే కాకుండా, వ్యవసాయ రంగంలోనే కాకుండా, నాటక రంగంలో అంటే భాగవతంలో కూడా తమ ప్రావీణ్యాన్ని చూపారు, సంపాదించుకున్నారు. మరియు అదే కాకుండా పద్మనగర్ లో పద్మశాలి ఫంక్షన్ హాల్ కు వ్యవస్థాపక ఉపాధ్యక్షునిగా ఉండి ప్రస్తుతం అదే పదవిని కొనసాగుతూ మరియు ఫంక్షన్ హాల్ ను నిర్మించడానికి తన వంతు ఎనలేని కృషి చేశారు. రాములమ్మ మిర్యాల శ్రీరాములు గారి సతీమణి చాలా ఓపికవంతురాలు. అందువల్ల తన భర్త అయిన మిర్యాల శ్రీరాములు గారికి చేదోడు వాడిగా ఉంటూ ఏమీ అనకుండా నిరంతరం ఎంకరేజ్ చేస్తూ కోప్పడకుండా ప్రతి దాంట్లో సహాయపడుతూ తన యొక్క వంతు కృషి చేసింది. అంతే కదండి, భార్య సహకారం లేదు ఏది చేయలేం. భర్త సాధించాలంటే అన్ని హోమ్ మినిస్టర్
అది మిరియాల రాములమ్మ గారికి చెందుతుంది. కాబట్టి రాములమ్మ తన భర్త అయిన మిరియాల శ్రీరాములు గారితో వైవాహిక జీవితం తర్వాత వారితో కష్ట సుఖాలతో చేదోడు వాదోడుగా ఉంటూ తన సంతానం యొక్క అభివృద్ధికై ఎంతో శ్రమించారు. అందుకే ఈ రోజు హాల్లో ఒక స్టేజ్ సరిపోవట్లేదు వారి యొక్క సంతానాభివృద్ధికి. సో ఈ దంపతుల పుణ్యఫలంగా సంతానాభివృద్ధిని పొందారు. వీరి యొక్క మనుమళ్ళు మనవరాళ్ళు చెప్పుకుంటూ పోతే సమయం చాలా విలువైంది కాబట్టి ఓన్లీ ప్రస్తుతం వీరి యొక్క మనవళ్ళు ఉన్నత విద్య ఉద్యోగ వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. ప్రేమతో మనవరాళ్ళు వీరికి ముని మనవరాళ్ళు కూడా ఉన్నారు. మరియు కుటుంబ సభ్యులు అందరి సమక్షంలో ఈ ఫంక్షన్ కి వచ్చిన అందరికి స్నేహితులకు బంధుమిత్రులకు అభినందనలు. నమస్కారం.